జరపాలి మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం వెంటనే మధ్య భారతంలో ఆదివాసీ హననాన్ని ఆపివేయాలి. మధ్య భారతంలో మారణ హోమాన్ని ఈ నెల 17వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటువంటి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి ఇందిరా పార్కులో జరిగేటువంటి ధర్నాని విజయవంతం చేయాలని ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు పోస్టావిష్కరణ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకునే దానికోసం ఇవాళ కర్రెగుట్ట మీద బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పే దానికోసం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ పాకిస్తాన్ వాడు టెర్రరిస్టులు వచ్చి ఏప్రిల్ 22న 26 మందిని పొట్టన పెట్టుకుంటే వాళ్ళని పట్టుకోవడానికి చేతగానటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి మూల పురుషులైనటువంటి ఆదివాసుల్ని దగ్గర ఈ సంవత్సరం కాలంలో 550 మందిని హత్య చేయడం జరిగింది. దాని మావోయిస్టులని నిర్మూలించడం అనే పేరుతోని ఇలా ఆదివాసుల్ని చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య. కాబట్టి దీని ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆఫ్ చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.